భారతీయ విద్యార్థులు గుడ్ న్యూస్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కీలక నిర్ణయం. ఇది భారతీయ విద్యార్థులకు అదిరిపోయే వార్త. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇండియాలో సరికొత్తగా రీసెర్చ్ హబ్ ను ప్రారంభించింది. దీని పేరు కేంబ్రిడ్జ్ ఇండియా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్. ఈ కేంద్రము ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు లెర్నింగ్లపై దృష్టి సారిస్తుంది. ఇది భారత్ మరియు యూకేల మధ్య ఒక మేధోపరమైన వారధిలా పనిచేస్తుంది. ఇకపై అన్ని అండర్ గ్రాడ్యుయేట్ల కోర్సు కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిబిఎస్ఈ క్లాస్ 12 మార్క్స్ ని నేరుగా పరిగణలోకి తీసుకోనుంది. ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఫీజుల గురించి ఏమాత్రం టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఎందుకంటే ప్రతిభ ఉన్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు మరియు నిధులు ఇచ్చేందుకు కేంబ్రిడ్జ్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ కూడా సిద్ధంగా ఉంది. శ్రీనివాస్ రామానుజన్, జవహర్లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్ మరియు అమర్త్య సేన్ లాంటి వారి ఎందరో భారతీయులు ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లో కూడా సంబంధాలను బలోపేతం చేసేందుకు మార్చి 2026లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పురుషుల క్రికెట్ టీము భారత్లో పర్యటించనుంది. మీ డ్రీమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవడం అయితే ప్రయత్నించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.